హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ సిటీకి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి. 3 BHK ఫ్లాటు మనకి చాలా తక్కువ రేటుకి అయితే సేల్కి వచ్చిందండి. సో 45,28,000 రూపాయల ఆర్పీ ప్రైస్ అనమాట. సో చాలా పెద్ద ఫ్లాట్ అండి. మొత్తం మనకి 1674 SFT వచ్చేదండి. సో బిల్డింగ్ కూడా చాలా బాగుంది లుకింగ్ పరంగా. రోడ్డు కూడా ఇది ఇక్కడ మీరు చూస్తారు కదా, మెయిన్ సర్వీస్ రోడ్ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. లుకింగ్ పరంగా చాలా బాగుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ అంతా కూడా చాలా లుకింగ్ పరంగా బాగుంది. చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ కూడా ఉంది. బిల్డింగ్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి. సో మనం మాట్లాడుకునే ఫ్లాట్ కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అండి. చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెసే. చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట. సో ఈ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి 45,28,000 రూపాయల ఆర్పీ ప్రైస్కి, అంటే చాలా మంచి ఆఫర్ రేట్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీని టోటల్ SFT అనేది 1674 SFT అయితే వస్తుందండి. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. 60 గజాలు మనకి అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. నార్త్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ అండి. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది. చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట. ఇక్కడే మనకి లిఫ్ట్, కార్ పార్కింగ్ అంతా కూడా వస్తుందండి. సో స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో మెయింటెనెన్స్ అనేది కూడా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా. సో మనకి ఇక్కడ స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. లిఫ్ట్కి కూడా మనకి ఎంట్రన్స్ అంతా కూడా గ్రానైట్ అయితే ఇచ్చారండి. మనం ఫ్లాట్ లోపల కూడా చూద్దామండి. ఫ్లాట్ లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ సేఫ్టీగా స్టీల్ మనకి రైలింగ్ పైప్ అయితే ఇచ్చారు. ఎంట్రన్స్ సింహద్వారం టేక్ వుడ్ సింహద్వారం ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందనమాట. సో పైన అంతా కూడా POP చేసి ఉంది. మనకి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయండి. చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్, ఎల్ షేప్ హాల్ వచ్చింది. హాల్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది. డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది ఒక బెడ్రూమ్ అండి. సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి, ర్యాక్స్ ఉన్నాయి అనమాట. వుడ్ కబోర్డ్స్ అయితే చేసి లేవు. సీలింగ్ వర్క్ చేసి ఉంది, వాల్ కేర్ చేసి ఉంది. సో వుడ్ కబోర్డ్స్ అనేది మీరు కావాలనుకుంటే చేయించుకోవచ్చు అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ బెడ్రూమ్కి. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూము. చూస్తున్నారు కదా, సో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. బెడ్రూమ్స్ అన్నీ కూడా పెద్దగా వచ్చాయండి. డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసే. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. పక్కనే వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కూడా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. పైన అటక్ కూడా ఇచ్చారండి. సో ఈ పక్కన మనకి వాష్ ఏరియా ఇచ్చారు, యూటిలిటీ ఏరియా. సో గిన్నెలు అవి కడుక్కోవడానికి కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఈ పక్కన ఇక్కడైనా మనం వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. బాల్కనీ స్పేస్ లాగా ఇది. ఇక్కడే మనకి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, చుట్టూ రెసిడెన్షియల్ జోన్. లుకింగ్ పరంగా చాలా బాగుందండి. సో 45,28,000 రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట. అయితే ఆక్షన్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పెరుగుతుందండి. ఇది పూజా మందిరం అనమాట. పూజా మందిరం చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా పెద్దగా ఇచ్చారు. సో ఇది మంగళగిరి ఏరియాలో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. విజయవాడ బస్టాండ్ నుంచి సుమారుగా 12 కిలోమీటర్లు, గుంటూరు బస్టాండ్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. అయితే ఈ ప్రాపర్టీకి ఆక్షన్ టైము ఎల్లుండేనండి. సో మనం నచ్చితే కనుక ఆ ప్రాపర్టీకి రేపు EMD కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చండి. ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే కనీసం 2 గంటల ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి. మనకి వీడియోలో ఉన్నట్టు యాజిటీస్గా ఉంటుందన్నమాట. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ప్రస్తుతానికి బ్యాంక్ లోన్ అయితే వచ్చే అవకాశం ఉండదు. సో క్యాష్ పెట్టి కొనుక్కోవాలి. సో ఆక్షన్ ప్రొసీజర్ కోసం, మిగతా వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.